హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మరొక సమ్మర్ స్పెషల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. అది ఏమిటి అంటే సంవత్సరం పాటు నిల్వ ఉండే కూర కారాన్ని ఏ విధంగా చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నానండి. అయితే దీనికోసమని నేను 3 కేజీల ఎండుమిర్చిని అయితే మార్కెట్ నుంచి తెచ్చుకున్నానండి. వాటిని మనము కాడలు ఉంటే ఆ కాడలన్నీ తుంచేసుకుని ఇలాగా డస్ట్ ఏమీ లేకుండా ఈ ఎండుమిర్చిని అయితే తుడుచుకోవాలండి. ఎందుకంటే ఈ ఎండుమిర్చిని మనం మార్కెట్ నుంచి తెచ్చేటప్పుడు వీటికి చాలా ఎక్కువ డస్ట్ ఉంటుందండి. ఆ డస్ట్ని కానీ మనం తుడవకపోతే కారం అన్నది సంవత్సరం పాటు నిల్వ ఉండదండి. అందుకని ఈ ఎండుమిర్చిని అన్నిటిని కూడా శుభ్రంగా ఇలా తుడిచేసుకొని అందులో ఉండేటటువంటి బూజు పట్టిన కాయలు, అలానే పాడైపోయిన కాయలు ఇలాంటివన్నీ ఉంటాయండి. అవన్నీ కూడా తీసేసి పక్కన వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ 3 కేజీలకి క్వాంటిటీ ప్రకారంగా ఇందులో వేసుకునేటటువంటి సామాన్లన్నీ కూడా ఎన్ని వేసుకోవాలి, ఏమేమి వేసుకోవాలి అన్నది అన్నీ కూడా మీకు ఇక్కడ షేర్ చేయబోతున్నానండి. అలాగే కేజీకి కూడా ఎన్ని వేసుకోవాలి అన్నది కూడా మీకు ఇక్కడ క్లియర్గా అయితే వీడియోలో చూపించబోతున్నానండి. అయితే ఇలా క్లీన్ చేసేసుకున్న ఈ ఎండుమిర్చిని అన్నిటినీ కూడా మనం ఇప్పుడు వీటిని తుంచుకోవాలండి. అంటే సింగిల్గా ఒకటి తుంచేసినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కత్తిపీట తీసుకుని ఆ కత్తిపీటతోటి ఒక 4-5 చెప్పున చేత్తో పట్టుకుని ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం వలన మనకి ఇందులో వచ్చేటటువంటి ఈ ఎండుమిర్చి గింజలన్నీ కూడా సపరేట్ అవుతాయండి. అలా గింజలు సపరేట్ అవ్వాయి అంటే మనం ఎండబెట్టుకునేటప్పుడు చక్కగా ఎండుతాయండి. ఆ గింజలు కానీ ఎండాయి అంటే మనకి కారం అన్నది చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఇక్కడ ప్రత్యేకమైన టేస్ట్ వచ్చేది ఈ ఎండుమిర్చి గింజలేనండి కారానికి. ఫ్రెండ్స్, ఇలా నేను 3 కేజీలు ఎండుమిర్చిని కూడా నేను ఇలా కట్ చేసేసుకున్నానండి. ఇలా కట్ చేసిన ఈ ముక్కలన్నిటిని కూడా మనం తీసుకుని వెళ్ళి పైన మంచి ఎండలో అయితే ఎండబెట్టాలండి. ఇప్పుడు నేను వీటిని మేడ మీద అయితే తీసుకుని వెళ్ళి ఎండబెడతానండి. ఆ ఎండబెట్టడం కూడా ఎలా అన్నది ఇక్కడ మీకు వీడియోలో అయితే చూపిస్తానండి. అయితే అక్కడక్కడ ఇలా మధ్యలోని నాకు ఇలా కాడలు ఉన్నాయి కూడా వచ్చాయండి. అయితే నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు కాడలు లేనివే తెచ్చుకున్నాను. అలా మధ్యలో కూడా ఉంటాయి, అవి కూడా కాడలను తుంచేసి అప్పుడు మనము ఈ ముక్కల కింద కట్ చేసుకోవాలండి. అలా కాడలు వేసాము అంటే ఈ ఎండుమిర్చి కారం అన్నది పాడైపోతుంది. అయితే ఉదయాన్నే నేను ఇక్కడ 6 గంటలకైతే ఈ ఎండుమిర్చిని ఎండబెట్టానండి. మళ్ళీ సాయంత్రం 4:30 ఆ టైంకి తీసేసానండి. ఇలా మనము మంచి ఎండలో కానీ ఎండబెట్టుకున్నామంటే ఎండుమిరపకాయలు అన్నది చాలా చక్కగా ఎండుతాయి. సమ్మర్ కదండి, మంచి ఎండ 6 గంటలకే స్టార్ట్ అయిపోతుంది. ఇలా నేను తెచ్చిన ఎండుమిర్చిని అన్నిటినీ కూడా ఈ మాదిరిగా వేసేసి వీటిని బాగా పరిచేసుకుని ఇవి ఎండుమిర్చి మాత్రం 2 రోజుల పాటు బాగా మంచి ఎండలు అయితే ఎండనివ్వాలండి. అయితే ఇది ఎండేటప్పుడు మనం చాలా జాగ్రత్త అయితే తీసుకోవాలండి. ఎందుకంటే వీటిని పక్షులు పొడుచుకుని తినేస్తాయి, అలాగే గింజలు కూడా తినేస్తాయండి. ఇక్కడ నేను వీడియోలో చూపించాను చూసారు, ఈ మాదిరిగా వాటిని కవర్ చేసుకోవాలి. అలాగే రెండో రోజు కూడా నేను ఎండబెట్టానండి. మొదటి రోజు చూసారు, ఇది రెండో రోజు ఎండబెడుతున్నానండి. ఇక్కడ ఎలా ఎండాయి అన్నది కూడా మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తానండి. అయితే ఇవన్నీ కూడా రెండో రోజు కూడా బాగా పరిచేసుకుని ఎండబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇలాంటి సమ్మర్ సీజన్లో కానీ మనం కారం చేసుకున్నామంటే సంవత్సరం పాటు మనకి పాడైపోకుండా నిల్వ ఉంటుందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం గిల్లితే వెంటనే తెగిపోయింది అంటే చక్కగా ఈ ఎండిపోయినట్టేనండి. ఇలా ఉంటే కారం అన్నది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది పాడైపోకుండా. ఇక్కడ వేస్ట్ అన్నది ఈ మాదిరిగా నాకు ఒక 1/4 కేజీ వరకు వచ్చిందండి. ఈ వేస్ట్ అంతా కూడా తీసేసి అలాగే పసుపు కొమ్ముల్ని కూడా ఎండలో పెట్టుకోవాలండి. ఈ ఒక రోజు పెడితే సరిపోద్ది. ఈ పసుపు కొమ్ములు అన్నవి ఇలా పెట్టేసిన పసుపు కొమ్ముల్ని ఇప్పుడు మనం ఎండుమిర్చిని పసుపు కొమ్ముల్ని తీసుకొచ్చేసి కారం మిల్లికి పంపిస్తున్నాం అనగా మనం ప్రాసెస్లోకి వెళ్ళేటప్పుడు ముందుగా ధనియాలను అయితే వేయించుకోవాలండి. ఇక్కడ నేను 3 కేజీలకి 3/4 కేజీ ధనియాలను అయితే తీసుకున్నానండి. అంటే కేజీకి 1/4 కేజీ ధనియాల చొప్పున మనం వేసుకోవాలండి. ఇలా వేసి ఇవి దోరగా చిన్న మంట మీద అయితే వేయించుకోవాలండి. అయితే మనం ఈ వేయించేటప్పుడు మనం వాడేటటువంటి ఈ కళాయి కానీ బాండి కానీ ఏది వాడినా సరే అది తిక్కుగా ఉండాలి. చిన్న మంట పెట్టుకొని నిదానంగా మనం దగ్గరే ఉంటూ ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. ఇలా ధనియాలు వేగాయా లేదా అని మనకి తెలియాలి అంటే లాస్ట్లోనే, అంటే వేగిపోయిన తర్వాత ఇలా నలిపితే వెంటనే నలిగిపోవాలండి. అలాగని నలిగాయి అంటే వెంటనే
తీసేసుకొని పక్కన వేసేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలన్నీ అయితే వేయించుకోవాలండి. ఇక్కడ ఆవాల ప్లేస్లో ఔంటాలు అని ఇస్తారండి, అవైనా సరే మనం యూస్ చేసుకోవచ్చు. ఔంటాలు కూడా చాలా మంచిది హెల్త్కి, కారంలో వేసుకోవచ్చు. ఇవి కూడా దోరగా మనం కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించేసుకుని అవి కూడా పక్కన తీసేసుకోవాలండి. అయితే ఇక్కడ 3 కేజీలకి నేను 300 గ్రాముల ఆవాలని అయితే తీసుకున్నానండి. అంటే కేజీకి 100 గ్రాముల ఆవాలు తీసుకోవాలండి. అవి కూడా వేగిపోయిన తర్వాత తీసేసి ఈ ధనియాలు దాంట్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్రని తీసుకోవాలండి. ఇక్కడ నేను 3 కేజీలకి జీలకర్ర 300 గ్రాములు తీసుకున్నానండి. అంటే కేజీకి మనం 100 గ్రాములు చొప్పున జీలకర్రను కూడా తీసుకోవాలండి. ఈ జీలకర్ర కూడా దోరగా వేగిపోయిన తర్వాత దీన్ని కూడా తీసేసి ఆ ధనియాల దాంట్లో వేసేయాలండి. ఇంకా చివరిగా మనం వేయించుకోవాల్సింది మెంతులండి. 3 కేజీల ఎండుమిర్చికి నేను 150 గ్రాములు మెంతులను అయితే తీసుకున్నానండి. అంటే 1 కేజీకి 50 గ్రాముల మెంతుల్ని తీసుకోవాలండి. అలా తీసుకొని ఇవి కూడా దోరగా వేయించేసుకొని ఇవి కూడా ఆ ధనియాల దాంట్లోని వేగిపోయిన తర్వాత వేసేసి ఇవన్నీ కూడా కాసేపు చల్లారనివ్వాలండి. ఇక్కడ నేను మొత్తం అన్నీ కూడా అయితే వేయించేసానండి. మనము ఈ కారంలోకి ఈ 4 ఐటమ్స్ కంపల్సరీ చక్కగా వేయించుకున్నామంటే టేస్ట్ అన్నది కారం చాలా అద్భుతంగా ఉంటుందండి. కూరల్లో వేసుకునేటప్పుడు వెజ్కైనా నాన్ వెజ్కైనా సరే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనము ఎండబెట్టి తెచ్చుకున్న ఎండు మిరపకాయలు ఉన్నాయి కదండి, ఈ మిరపకాయలన్నిటిని కూడా వేరే దాంట్లో వేసేసి గింజల్ని సపరేట్ చేసుకోవాలండి. అయితే మనం మిల్లీకి దేనితో అయితే పట్టుకెళ్తామో దాంట్లోని ఈ ఎండిన మిరపకాయలన్నిటిని వేసేసి ఇప్పుడు గింజల్ని సపరేట్ చేసేసి మనం ఈ గింజలను అయితే వేయించుకోవాలండి. అయితే ఇక్కడ చూసారా గింజలు ఎన్ని వచ్చాయో. అయితే ఫ్రెండ్స్, ఈ గింజలు వేయించేటప్పుడు మనం కొంచెం శ్రద్ధ వహించాలండి. ఎందుకంటే ఇది వేయించేటప్పుడు మనకి బాగా అగరు వస్తుంది, తుమ్ములయ్యి వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే డోర్లన్నీ ఓపెన్ చేసేసి ముక్కుకి మాస్క్ కానీ లేదు అనుకుంటే ఏదైనా క్లాత్ అయినా సరే కట్టుకుని అప్పుడు వీటిని వేయించుకోవాలండి. ఈ గింజల్ని కూడా స్లోగా చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలండి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత వీటిని కూడా తీసేసి పక్కన ఒక ప్లేట్లో వేసేసుకుని ట్రాన్స్ఫర్ చేసేసి చల్లారనివ్వాలి. అయితే ఇవి వేగడం ఎలాగా తెలుస్తుంది అని మీకు డౌట్ అయితే వస్తుంది కదండి. ఇవి చిన్న మంట మీద ఒక 15 నిమిషాల పాటు చిన్నగా స్లోగా వేయించుకోవాలండి. ఇక్కడ ఎక్కువ గింజలు కాబట్టి అదే కేజీకి అలాగైతే ఒక 10 నిమిషాల పాటు చిన్న మంట మీద దోరగా వేయించుకొని ఇలా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసి వీటిని కాసేపు చల్లారనివ్వాలండి. అయితే ఇప్పుడు మనం ఎండలోంచి తెచ్చుకున్న పసుపు కొమ్ములు ఉన్నాయి కదండి, ఈ పసుపు కొమ్ముల్ని మనం ఇలా చెదగొట్టుకోవాలండి. మీకు ముందు చెప్పాను కదండి, పసుపు కొమ్ములు అన్నవి ఒక్కరోజు మాత్రమే ఎండాలి. అది కూడా మనము ఈ కొమ్ములుగా ఉన్నప్పుడే మనము ఎండబెట్టుకోవాలండి. వీటిని చెదగొట్టిన తర్వాత మాత్రం ఎండలో పెట్టకూడదు. మనం ఏ రోజైతే మిల్లికి కారాన్ని పట్టుకెళ్తామో అనుకుంటామో ఆ రోజు నాడే మనము ఈ ఎండలో పెట్టుకొని ఇలా చెదగొట్టుకొని ఇందులోనైతే వేసేసుకొని ఇప్పుడు మనము ఇవన్నీ కూడా అంటే వేయించి పెట్టుకున్నవి అన్నీ కూడా ఈ పసుపు కొమ్ములు చెదగొట్టేసిన తర్వాత మనం మిరపకాయలు వేసిన సంచిలోని ఇవన్నీ కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు నేను పసుపు అలానే ఈ ఎండుమిర్చి గింజలు వేసేసాను కదండి, అలాగే ఇవి కూడా చల్లారిపోయిన తర్వాత ఇవి కూడా ఆ సంచిలో వేసేసుకొని ఇప్పుడు మనం ఇవన్నీ కలిపి మనం మిల్లికి అయితే పట్టుకెళ్ళిపోవాలండి. ఫ్రెండ్స్, అయితే మనము ఈ వేయించుకున్నవన్నీ కూడా చల్లారిన తర్వాతనే ఇలాగ మిల్లికి అయితే పట్టుకెళ్ళాలండి. వేడిగా ఉన్నప్పుడు ఇందులో వేసేసి పట్టుకెళ్ళిపోయామంటే కారం అన్నది పాడైపోద్ది. అంతేకాదండి నల్లగా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మిల్లికి పట్టుకెళ్ళిపోయి చక్కగా ఈ కారాన్ని అయితే ఆడించేస్తున్నానండి. ఇక్కడ ఆడించేటప్పుడు ఫస్ట్ టైం మనకి మొరుంగా ఆడతారండి. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి ఇంకో మిషన్లో వేస్తారండి. అప్పుడు మెత్తగా కారం పౌడర్ లాగా అయిపోతుందండి. అయితే అలా అయిన తర్వాత ఇక్కడే మనం శ్రద్ధ పెట్టాలండి. ఏంటి అంటే కారం రెండోసారి ఆడేసిన తర్వాత కారం తయారైపోతుంది కదండి. అలా అయిన వెంటనే మనము కిందన ఏదైనా ఒక పేపర్ లాంటిది కానీ ఏదైనా వేసేసి ఈ కారాన్ని వెంటనే మనం చల్లారబెట్టేయాలండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కారాన్ని ఈ మాదిరిగా చల్లారిన తర్వాత దీన్ని తీసుకుని మనం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, నేను కారాన్ని డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇంటికైతే తెచ్చేసాను. అయితే మనం ఇక్కడే చాలా శ్రద్ధ పెట్టాలండి. ఈ కారం ఇంటికి తెచ్చిన తర్వాత మనం పూర్తిగా క్లోజ్ చేసి ఉంచకూడదండి. ఇలా కొద్దిగా ఓపెన్
స్పూన్లో ఉంచేసి నైట్ అంతా ఉంచేయాలి. ఎందుకంటే మనం పూర్తిగా వేడి మీద కొంచెం వేడి ఉంటుంది కదండి, క్లోజ్ చేసామంటే ఆ కారానికి తేమ పట్టేసి కారం అన్నది పాడైపోతుంది. ఇప్పుడు ఫైనల్గా కారం అంతా తయారైపోయిన తర్వాత మనం ఎల్లుల్లిపాయలను అయితే కలుపుకోవాలండి. అయితే ఇక్కడ నాకు ఈ డబ్బా నిండుగా నిండిపోగా మరి కొంచెం అయితే కవర్లోకి వచ్చిందండి. అయితే మనం ఎల్లుల్లిపాయలు కలిపేటప్పుడు ఈ మొత్తానికి కూడా మనం ఎల్లుల్లిపాయలు అయితే కలపకూడదండి. ఎందుకంటే అలా కలిపేసామంటే ఎల్లుల్లిపాయలు కారం అన్నది పాడైపోతుంది. మనకి ఎప్పుడు ఎంత కావాలో అన్నది అంత తీసుకుని మనం ఎల్లుల్లిపాయలు అయితే కలుపుకోవాలండి. అయితే నాకు ఇక్కడ కవర్లో కొద్దిగా మిగిలింది కదా, దాంట్లో కలిపి చూపిస్తానండి మీకు ఎల్లుల్లిపాయలు ఎలా కలపాలి అన్నది. ఈ కవర్లో మిగిలింది ఈ మాత్రం వచ్చిందండి. ఇప్పుడు ఇందులోని ఎల్లుల్లిపాయలు మనము తొక్కతో పాటే చితగొట్టి ఈ కారంలో కలిపేసుకొని డబ్బాలు అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని మనం కావలసినప్పుడల్లా వాడుకోవాలండి. ఇంతే ఫ్రెండ్స్, సంవత్సరం పాటు నిల్వ ఉండే కారాన్ని ఈ మాదిరిగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలాగని చేసామంటే ఎక్కడ పాడైపోకుండా కారం అన్నది సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రెండ్స్, మనం వంటలు చేసేటప్పుడు కారం అన్నది చక్కగా కుదిరింది అంటే ఏ కూర వండినా, అంటే వెజ్ వండినా నాన్ వెజ్ వండినా ఆ కూరలు చాలా అద్భుతంగా వస్తాయండి. అందుకనే మనం చక్కగా కారాన్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే వంటల్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.